చెప్పాలి దగ్గరగా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఆస్తులను నా కోసం వచ్చాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. ఎవరన్నా కన్నీటి సంతోషాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాటన ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ వారపు మాటగా 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం చూసినట్లయితే, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఈరోజు నువ్వు దేనికోసం బాధపడుతున్నావు? నీ మనసు బాగా చింతిస్తుందా? ఈ వారం అంతా కూడా నలిగిపోయి హృదయం అంతా కూడా కలవరముతో, బాధతో, అదొక రకమైన చింత అనుభవిస్తూ, పిల్లల విషయం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, ఇబ్బందులు ఆందోళనతో ఉన్నావా? దేవుని వాక్యము పేతురు గారు చెప్తే 5వ అధ్యాయం 7వ వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసేయండి. భారము, సమస్త భారం ఎవరైతే ఉన్నారో నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మన ప్రభు ఎంత గొప్పవాడంటే, నాకు ఇవ్వండి, నేను ఇచ్చేవాడిగా మీకు ఉంటాను. ఈరోజు ఎవరైతే చింతతో ఉన్నారో, ఎవరైతే బెంగతో ఉన్నారో, ఎవరైతే ఒక ఆందోళనతో ఉన్నారో, ఎవరైతే జీవితము కోసం పోరాటము చేయుచున్నారో, మీ చింత దేవునిపై వేయండి, ఆయన మీకు విశ్రాంతి కలుగు చేయబోతున్నాడు. బైబిల్లో ఒక విషయం మీ అందరికీ చెప్పాలని చెప్పి, ఒక సంఘటన చెప్పాలని చెప్పి కోరుచున్నాను. రాజుకు హిజ్కియా ఎప్పుడైతే ప్రవక్త యెషయా గారు వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు, ఇంకొక వారం రోజుల్లో 15 రోజుల్లో మొత్తము నీవన్నీ కూడా ముగించబడుతున్నాయి, నీ రాజ్యం నుంచి నువ్వు వెళ్ళిపోబోతున్నావు అని చెప్పి అనగానే, హిజ్కియా రాజు వెంటనే దేవుని అనగా గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా తండ్రి, నేను నీ అందు యథార్థవంతుని కదా, నేను ఎంతగానో నీకు పరిచయం చేసిన వాడిని కదా తండ్రి. నాయన, నీ కొరకు నేను అనేకమైన కార్యములు చేశాను, బలిపీఠాలు కట్టాను, నీ యొక్క జనులను ధర్మశాస్త్ర మార్గంలో నడిపించాను, దయచేసి నాకు అద్భుతమును చేయవా అని చెప్పి తన చింత, తన యొక్క ఆరోగ్యము పట్ల చింత, తన యొక్క జీవితం యొక్క ఆశ పట్ల చింత హిజ్కియా మహారాజు దేవుని పైన మోపగా, దేవుడు తిరిగి ఆయనకి 15 సంవత్సరములు ఆయుష్నిచ్చి శాంతి కలుగును చేశాడు. ఈరోజు ఎవరైతే ఒక చింతతో ఉన్నారో, ఎవరైతే ఒక బాధతో ఉన్నారో, హిజ్కియా రాజు వలె మీరు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నాను, ప్రభువా నేను నీకు సమర్పిస్తున్నాను తండ్రి, దయచేసి నా చింత యావత్తు తీసివేయి ప్రభువా అని చెప్పి నీవు కానీ దేవుని ముందు పోరాటము చేయగలిగితే, అపవాదిగాడితో పోరాటం చేసి నీ చింత దేవునిపై వేయగలిగినట్లయితే, దేవుడు అద్భుతమైన విజయము మీకు కలుగు చేయబోతున్నాడు. ఈరోజు మీ బాధలు పోబోతున్నాయి, ఈ వారం మీ చింత పోబోతుంది, ఈరోజు మీకున్న దుఃఖము, ఆందోళన అన్నీ కూడా తీసివేయండి. ప్రభువా నేను నీకు అప్పగిచ్చేస్తున్నాను, ప్రభువా ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు యూ, నేను నీకు సమస్తము నీకు సరెండర్ చేస్తున్నాను, అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పి నువ్వు దేవునికి అప్పగించేవాడు అయినట్లయితే, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శాంతి నువ్వు పొందుకోగలవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకే వందనాలు. అయ్యా, ఈరోజు చెప్పబడిన వాక్యం ఏదైతే ఉందో, మీ చింత యావత్తు నా మీద వేయడం చెప్పి ఉన్నావు. అయ్యా, ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే ఒక దుఃఖముతో పోరాటము చేస్తున్నారో తండ్రి, వాళ్ళందరూ కూడా వాళ్ళ చింత అంతా కూడా నీపై వేస్తుండగా వాళ్ళకి తిరిగి శాంతి సమాధానమును ఏర్పాటు చేయండి ప్రభువా. వాళ్ళని మహిమతో నింపండి ప్రభువా. వాళ్ళకి కావాల్సిన అవసరతలను నీవే తీర్చండి ప్రభువా. రాజుకు హిజ్కియాకి ఎలాగైతే 15 సంవత్సరముల ఆయుష్నిచ్చి ఎలాగైతే ఆయనను ఒక శాంతికరమైన మార్గంలో పెట్టి ఉన్నావో తండ్రి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమాధానం దయచేసి ఈ వారం అంతట్లో కూడా గొప్ప మేలుతో, గొప్ప విజయాలతో వాళ్ళు నింపండి ప్రభువా. నీ మహిమతో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ వారం అంతా కూడా కాచి కాపాడమని, ఈ వారం ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభించబోతుందో ఆ పని సఫలమవులాగన, ఈ వారం ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళ యొక్క దినములు అధికమవులాగన సహాయం దయచేయమని, స్టూడెంట్స్ని, వ్యాపారం చేస్తున్న వాళ్ళని, ఉద్యోగం చేస్తున్న వాళ్ళని, పురుషులను, స్త్రీలను, వృద్ధులను, పిల్లలను అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. దీవించి ఆశీర్వదించమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ చింత యావత్తు దేవునిపై వేయండి, ఆయన దేవుని యొక్క శాంతి మీకు కలుగు చేయను గాక. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.